స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల 25వ తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని, ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతోని, ఒక ఆలోచనతోని మరి దైవ దర్శనాలన్నీ చేసుకుంటా ఉన్నాము. మరి 25వ తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మా నిజామాబాద్ జిల్లా నుంచి, మా సొంత ఊరు నుండి ప్రారంభించి 33 జిల్లాలు కూడా 4 నెలల పాటు కంటిన్యూస్గా మేము మరి పర్యటన చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను, విద్యావంతులను, అదేవిధంగా రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, ప్రతి ఒక్కరిని, అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను, మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు ఈ వైఖరి ఎట్లా ఉంది, ఇంకా ఎట్లా ఉండాలి, ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణ గురైంది. ఇప్పుడు 19వ సంవత్సరం మేము ఒక ఎన్జిఓగా పుట్టినా కూడా ప్రతినిత్యం ప్రజల కోసమే మాట్లాడినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాలిటిక్స్ మాట్లాడినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా రాజకీయ సమీకరణలు ఎట్లుండాలి, తద్వారా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ పొందాలనే అంశాలు ఆనాడు మాట్లాడినాం. ఈనాడు కూడా మేము ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా ఉన్నప్పటికీ రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం. రాజకీయాలు మాట్లాడి ప్రజలకు మేలు చేయాలంటే పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తుంది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు ఉన్నాయి, తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి, అట్లనే కేరళలో అయితే గల్లీకోట ఉంటుంది. సో పార్టీలు ఉండడం లేకపోవడం పెద్ద విషయం కాదు, జాగృతి పార్టీగా మారడం కూడా పెద్ద విషయం కాదు. కానీ దానికి కూడా ఒక సమయం, సందర్భం, ప్రజలకు అవసరం. అల్టిమేట్గా నాకేం లాభం, ఏ పార్టీ అయితే ప్రజలకు లాభం కావాలి, నా కోసం కాదు కదా పార్టీ పెట్టి. సో దానికోసమే ఈ పర్యటన చేస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో మళ్ళీ మీ దగ్గర కూడా వస్తాం, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూడా కలుస్తాం. మీరు సలహాలు ఇవ్వాలి, ఎట్లా మన యాదాద్రిని డెవలప్ చేసుకోవాలి ఏందని, దాని నుండి ఒక ఆలోచన తీసుకుందాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.